నమస్కారము. ఈరోజు మనం కిచెన్ టిప్స్లో కొన్ని వంటింటి చిట్కాలు విందాము. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమోటా ముక్కలు తీసుకొని మిక్సీలో పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసి ఈ పేస్ట్ను ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. తర్వాత చల్లారనిచ్చి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. ఇంటికి ఎవరైనా అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు, మనమే బిజీగా ఉండి మసాలా తయారు చేసే సమయం లేనప్పుడు ఈ మసాలా పేస్టును కూరల్లో వేసి వండితే కూర త్వరగా తయారవడమే కాకుండా ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. గోబీ మంచూరియా చేసే ముందు క్యాలీఫ్లవర్ ముక్కలను సన్నగా తురుముకోవాలి. ఈ తురుముకు కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషముల తర్వాత ఈ తురుమును పితే దానిలోని నీరంతా పోతుంది. ఇలా పిండిన గోబీ తురుమును గుండ్రన్ బాల్స్ చేస్తే మంచూరియా బాగా వస్తుంది. చపాతీలు మెత్తగా రావాలంటే నీళ్లతో కాకుండా పాలు పోసి పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఇలా పాలతో కలపటం వల్ల చపాతీలు మెత్తగా రుచిగా ఉంటాయి.